నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి బన్నీ ఇన్సిడెంట్ వల్ల సినీ రంగానికి కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడిందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా గమనించినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా సినీ రంగానికి పెద్ద పాజిటివ్గా లేరు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సినీ రంగానికి పాజిటివ్గా లేరు. వాళ్ళకి కొన్ని కండిషన్స్, టర్మ్స్ అని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు, ఏంటి అనే అంశాలన్నీ కూడా తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా శాస్త్ర. మన ప్లస్ వీక్షకులు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, బన్నీ ఇష్యూ అయితే రోజుకు ఒక కీలక మార్పు తిరుగుతుంది. పైగా ఇది రాజకీయంగా కూడా బాగా లేవనెత్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా సినీ రంగానికి ఎటువంటి హెల్ప్ లేదు. అంటే రేట్లు పెంచుకునే విషయంలో కానీ, లేకపోతే థియేటర్ విషయంలో కానీ అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నట్టు కూడా ఎప్పుడు కూడా హామీలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాపం చాలా హెల్ప్ చేశాడు, చాలా పాజిటివ్గా ఉండే. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా భూములు ఇవ్వడం కానీ వాళ్ళకి అవన్నీ ఇవ్వడం జరిగింది. అని ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కూడా రేట్లు, అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత బెనిఫిట్ షోట్లు ఏనని చెప్పడం, లేదంటే రేట్లు పెంచం ఇకపై అని కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ముఖ్యమంత్రులు సినీ రంగానికి ఎందుకు అంత పాజిటివ్గా లేరు, అంటే ఏ విషయంలో వీళ్ళు అంతగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను 1979లో జర్నలిజంలోకి వచ్చానమ్మా. అప్పటి నుంచి కూడా గమనిస్తే గతంలో చీఫ్ మినిస్టర్స్, ఇవాళ అన్నపూర్ణ స్టూడియో వచ్చిందన్నా, ఇంకా ఎన్టీఆర్ స్టూడియో కానీ, ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు చాలా ప్రోత్సాహకాలు ఇచ్చినాయి. గతంలో అసలు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది, అంటే మీరు పుట్టకముందు బాగా ముందు. కానీ తర్వాత ఫస్ట్ నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్తో మొదలైనవి. ఇవాళ అనేక స్టూడియోలు వచ్చినాయి. తర్వాత 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నారు. గతంలో అంత పరిస్థితి లేదు. కొన్ని క్రాఫ్ట్స్ ఇక్కడ లేకపోవటం వలన చెన్నై మీద ఆధారపడాల్సి వచ్చేది. అయితే మీరు అన్నారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ అంత ప్రోత్సాహకంగా లేరు, తర్వాత సినిమా రంగానికి పాజిటివ్గా లేరు అని. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో మనం ఆ మాట చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్ని ప్రోత్సహిస్తున్నాడు. అసలు మనిషి నేచరే పాజిటివ్ నేచర్ అవటం వల్లనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అంతకుముందు ఆయన ఒక ఎంపీపీగా చేసి అక్కడి నుంచి దశల వారీగా పెరుగుతూ అంచెలంచెలుగా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అన్ని అంశాల్లో అభివృద్ధి జరగాలని కోరుకునే మనిషే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఆయన బెనిఫిట్ షో వేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు, తర్వాత రేట్లు పెంచుకోవటానికి కూడా అవకాశం. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవటం వలన ఇవాళ ఆయన ప్రజల క్షేమం కోరుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం అనేది. అంతేగాని ఒక సినిమా పరిశ్రమనే కోరుకోవాల్సింది కాదు. కానీ సినిమా పరిశ్రమ వాళ్ళు లబ్ధి పొందారు, కానీ మళ్ళీ ఆయన్ని ఒక అబద్ధాల కోరుగా, ఒక నేరస్తుడిగా, పోలీస్ శాఖను ఒక అసమర్థ శాఖగా, అబద్ధాల శాఖగా ఎప్పుడైతే వీళ్ళు అల్లు కుటుంబం చిత్రించిందో అది ప్రజల ముందు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. అసలు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబం 4 2 8,000 2,000 చొప్పున కొనుక్కున్నా కూడా 30,000 సంపాదించుకునే ఒక కుటుంబం ఒక నెలలో ఒక చిన్న వినోదం కోసం, 2 గంటల వినోదం కోసం 8,000 ఖర్చు పెట్టుకుని ఒక కుటుంబ సభ్యుడిని, తల్లినే కోల్పోయి, తర్వాత ఒక బిడ్డ ప్రాణాపాయంలో ఉండి కొట్టుమిట్టాడుతుంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత తప్పు వాళ్ళ వైపు నుంచి జరిగినా కూడా నింద మాత్రం ముఖ్యమంత్రిని, పోలీస్ శాఖని వేయటంతో ఎవరికైనా ఆ స్థానంలో ఉంటే బాధ కలుగుతుంది. అందువల్ల ఆయన ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, సామాన్య ప్రజలు డబ్బుకి కోల్పోతున్నారు, తర్వాత ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కనీసం వీళ్ళు సామాజిక బాధ్యత కూడా లేకుండా తప్పుని ఇతరుల మీద వేసి వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఆయన్ని రావద్దని చెప్పారు బన్నీని. ఇక్కడ బాగా రష్ ఉందని చెప్పి ఆయనకి కూడా తెలుసు. తర్వాత వాళ్ళ అభిమానులందరికీ మెసేజ్లు ఇచ్చి ఈయన వచ్చేటప్పటికి పెద్ద మాప్ అక్కడ ఉండాలి, మాస్ ఉండాలని జనాలను పోగు చేసి ఒక తొక్కిసలాట క్రియేట్ చేసి మళ్ళీ ఒక 50 మంది బౌన్సర్లు ఎంబడబెట్టుకొచ్చి వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి మహిళల్ని పిల్లల్ని తోసి అవతల పడేస్తే తొక్కిసలాట జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే కనీసం పట్టించుకోకుండా సినిమా హాల్లో కూర్చుని సిద్ధివిలాసంగా రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడు అంటారు కదా చక్రవర్తి. అట్లా ఆయనకి వెళ్ళి చెబితే కూడా ఇక్కడ పరిస్థితి బాగాలేదు, మీరు బయటికి వెళ్ళిపోండి, ఏదైనా జరగవచ్చు, చాలా ఉద్రిక్తంగా ఉందంటే కూడా లేదు నేను సినిమా చూసి వెళ్తాను. ఇలా తొక్కిసలాట అయింది, ఒక ఆమె చనిపోయింది, ఇంకొక పిల్లాడు
ప్రాణం దీంతో కొట్టుమిట్టాడుతున్నాడు అంటే కూడా ఆయన స్పందించలేదు. అసలు ఆయన్ని కలవటానికి కూడా పోలీస్ అధికారులు బౌన్సర్లు ఎలవ్ చేయలేదంటే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపినట్టు, ఒక పోటీ ప్రభుత్వాన్ని, అంటే వాళ్ళ రక్షణకు వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ ప్రజల గురించి రక్షణ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళని తొక్కుకుంటా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి సృష్టించారు. కనీసం ఆయన 48 గంటల తర్వాత కానీ నాకు తెలియలేదని ఒక అబద్ధం చెప్పి దాన్ని చేసుకోవటానికి ఇంకా 10 అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఒక ఆరోపణలు చేసి ఒక నేరస్తుడిగా చూపించాడు. అందువల్ల ఆయన అంత స్పష్టంగా చెప్పేశాడు. ఆయన ఏమో ఆవేశంలో చెప్పలేదు, బాధతో చెప్పాడు. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతగా తెలుగు సినిమా పరిశ్రమ ఉపయోగించుకోకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ నిందని ప్రభుత్వం మీద వేసింది అనేది ఆయనకు బాధ వేసింది. ఇప్పుడు కింద తరగతి వాళ్ళే ఆ సినిమాలు చూసేది. పెద్ద ధనికులు ఎవరు వెళ్ళరు, అసలు పెద్ద పట్టించుకోరు సినిమాల గురించి. వాళ్ళు కూడా ఈ అల్లు అర్జున్ ఫ్యామిలీ లాగానే ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, అవి లెక్కల్లో ఉంటారు తప్ప, వీళ్ళు కూడా అదే లెక్కల్లో ఉన్నారు తప్ప అసలు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కానీ, ఆ పిల్లాడు దీనిలో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు, అసలు అతన్ని వెళ్ళి పలకరించాలనే ధ్యాస వాళ్ళకి లేదు. ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తుంది, ఎంత పెరిగిపోతున్నాయి మన బ్యాంక్ అకౌంట్లు అనే లెక్కల్లోనే ఉంటారు. అట్లాగే ధనిక వర్గాలు ఏం పెద్ద సినిమాలు చూడవు. ఇవాళ నష్టపోతుంది ఎవరు? మధ్యతరగతి ప్రజలు. వాళ్ళకి సినిమా టికెట్ అనేది మహా ఉంటే 100 రూపాయలు 150 రూపాయలు ఉండొచ్చు, కానీ వేలల్లో టికెట్లు ఫిక్స్ చేసింది కదా ప్రభుత్వం, అనుమతి ఇచ్చింది కదా, దాన్ని ఉపయోగించుకుని కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని దోషిగా చూపించారంటే వాళ్ళు ఏమనుకోవాలి? అందుకని ఆయన చెప్పాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో బెనిఫిట్ షోలు కానీ ఈ టికెట్లు వాళ్ళ ఇష్టానుసారం కానీ పెంచుకోవటానికి అవకాశం ఇవ్వను. ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి నాకు ముఖ్యమని చెప్పాడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా. అంతే తప్ప సినిమా పరిశ్రమలో మిగిలిన ఏ అంశాలు వాళ్ళు కోరినా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్న కూడా చాలా స్నేహపూర్వకంగానే కలిశాడు. కాకపోతే వీళ్ళకే ముఖం చెల్లటం లేదు. నిన్న ఎవరైతే సినిమా ప్రముఖులు అక్కడికి వెళ్ళారో, ఎప్పుడైతే ఆయన రేవంత్ రెడ్డి గారు వీడియో చూపించాడో మొత్తం. సో చూసారు కదండి, దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా సార్ చెప్పింది మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే కింద కామెంట్ చేయండి. లేదు మీ అభిప్రాయాలు కూడా ఇంకా వేరే ఉంటే కనుక అవి కూడా కామెంట్ చేయండి. మరో అంశంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.